ఇప్పుడే మనం సిటీ సెంటర్ షెఫీల్డ్లో ట్రామ్ను కూడా చూడొచ్చు. ఇప్పుడే ఎంటర్ అయినాం. ఇది అవుట్ సైడ్ షెఫీల్డ్. సిటీ సెంటర్ నుంచి మనం కొంచెం దూరం వచ్చినాక ఇది అనేది కనిపిస్తుంది మనకి. ఎంతో బ్యూటిఫుల్గా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లెజెంట్గా మనకు సిటీ వాతావరణానికి ఎంత దూరంగా ఉంటుందంటే అంత దూరంగా ఉంటుంది. కాకపోతే డిస్టెన్స్ వైజ్గా మనకు అంత దూరం ఉండదు. కాకపోతే మీరు చూస్తున్నట్టుగా ఇది ఎంత ఫీలింగ్ అంటే ఇది యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్. మనకి ఎక్కడికో ఎన్నో వందల వేల కిలోమీటర్లు ప్రయాణించిన అంత ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అది సిటీ సెంటర్కు జస్ట్ ఒక 20-30 మినిట్స్ డ్రైవ్ అవే అంతే. ఇది చూడండి మనకు ఎట్లున్నది. ఈ ఇండియాలో అయితే ఊటీ, కొడైకెనాల్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేసినామంటే అక్కడి నుంచి కొంచెం డ్రైవింగ్ స్టార్ట్ అయినాం మనం. బ్యూటిఫుల్గా ఉంటుంది అబ్బా ఈ డ్రైవింగ్ అయితే. అందులో చెప్పాల్సిన పనే లేదు. అంతే ఏదో మనం సినిమాలో చూసిన వ్యూస్ ఉంటాయి, గ్రీనరీ, ప్లస్ ట్రాఫిక్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. ఎంత దూరం అంటే అంత దూరం చక్కగా మంచిగా పోవచ్చు. కాకపోతే ఈ టర్నింగ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్క వెహికల్ వచ్చినా చాలు, జాగ్రత్తగా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు. కొంచెం దూరం పోయినా కాగానే మనకు వెదర్ చేంజ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. మొత్తం ఫాగి వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలంటే అంత కేర్ఫుల్గా ఉండాలి. మేము ట్రావెల్ చేసింది పెద్ద దూరం కూడా ఏం కాదు, ఒక్క 15 నిమిషాలు, 10-15 నిమిషాలు అంత మాత్రమే. దాని తర్వాత ఫుల్ ఫాగీగా. ఇక యూకే వెదర్ అయితే ఇంక ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి మారుతూనే ఉంటుంది. అది సిటీలోనే మారుతూ ఉంటుంది. ఇక అట్లాంటిది ఇక అవుట్ ఆఫ్ ద సిటీ అంటే ఇక ఖచ్చితంగా యూ ఫీల్ ఇట్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్. ఇక అది నీకు తెలిసిపోతుంది డెఫినెట్గా. కాకపోతే ఈ కండిషన్స్లో నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు నీకు ఎదురుగా వచ్చే వెహికల్ కూడా కొన్నిసార్లు కనపడదు. సో జాగ్రత్తగా నిదానంగా స్పీడ్ లిమిట్లో పోవాల్సిందే. ఇంకా అంతే, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. నేను నా ఇష్టం ఉన్నంత స్పీడ్లో పోతా అంటే కుదరదు. సైకిల్ మీద పోయేటోళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఇక కంపల్సరిగా నువ్వు ఏం చేయాలంటే మినిమం స్పీడ్లో పోవాలి, అబ్జర్వేషన్ చేసుకుంటూ పోవాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి రోడ్ల మీద నువ్వు రైడ్ ఎంజాయ్ చేయాలన్నా, ఆ ట్రావెలింగ్, ఆ జర్నీ ఎంజాయ్ చేయాలన్నా కూడా ఏంటంటే యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అన్నట్టు. ఇంకా లేకుంటే డిజాస్టర్ అవుతుంది నువ్వు కేర్ఫుల్ లేకుంటే. అది పాపం అది గుద్దుకున్న వాళ్ళకి కావచ్చు, గుద్దిన వాళ్ళకి కావచ్చు. ఇక అందుకే చెప్తాను, ఇదేంటంటే ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కేర్ఫుల్గా ఉన్నంత వరకు. చూడండి ఎట్లున్నది ఫీలింగ్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా జర్నీ, అందులో డౌటే లేదు. ఇంత అంటే మన ఇండియాలో ఉన్న పల్లెటూరు వాతావరణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
ఎంతసేపు మనకు ఇంగ్లాండ్ అంటే లండన్ ఈ సిటీ అన్న ఫీలింగే పోతుంది కానీ అవుట్కట్స్ గురించి ఎంత పెద్దగా మనకు ఫీలింగ్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఒరిజినల్ రియాలిటీ ఏంటంటే ఇక యూ కెన్ ఎంజాయ్ ద నేచర్కు క్లోజ్గా ఎంజాయ్ చేయొచ్చు. సిటీ వాతావరణమే కాకుండా నేచర్కు ఆ పల్లెటూరి వాతావరణం కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు అయితే మనం కేర్ఫుల్గా ఉన్నంత వరకు వీ కెన్ హ్యావ్ ఎ సో మచ్ ఫన్ అన్నట్టు. ఇంకా ఇంకా ఫాగీగానే ఉన్నది. కేర్ఫుల్గానే పోతానంలే మేము కూడా, ఎందుకంటే మా డ్రైవర్ కూడా మంచిగా ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సను. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిండట ఈ ప్లేస్కు. సో మమ్మల్ని తీసుకొచ్చిండు. ఇక మేము కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాం. కూర్చున్నాం, ఇంక ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా వ్యూస్ చూసుకుంటా. ఆ లైఫ్లో చేసింది అది వేరే ఉంటుంది అబ్బా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు తెలిసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే అనుకుంటానా. ట్రై చేస్తున్నాం ఎంతవరకు అయితే చూపించగలుగుతామో మీకు. మేమైతే మామూలు లిమిటెడ్ స్పీడ్లోనే పోతున్నాం, పెద్ద హైవే మీద స్పీడ్గా పోయినట్టుగా అయితే ఏం పోతలేం, నిదానంగా స్పీడ్గా పోతున్నాం. ఎందుకంటే చిన్న వర్షం కూడా పడుతుంది యాక్చువల్గా. అప్పుడప్పుడు ఈ కార్ వైపర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు, గమనించవచ్చు. ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అబ్బా, అందులో డౌటే లేదు. ఇంకేంటంటే ఇంకా ఫారిన్ ఉన్నప్పుడు ఈ వర్క్ బర్డెను, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకసారి అట్లా వీకెండ్ అట్లా బయటకు వచ్చినప్పుడు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఇది ఇది ఇట్లాంటి ట్రిప్పులు ఏంటంటే మనకు బ్యాటరీ రీఛార్జ్ అన్నట్టు. మళ్ళీ మన బ్యాటరీని రీఛార్జ్ చేసుకొని మళ్ళీ మనం పనికి పోవడో, చదువుకోవడానికి పోవడో, ఏ పనికైతే వచ్చినామో ఆ పని చేయడానికి ఇవి ఏంటంటే బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. కాకపోతే ఇట్లాంటి ప్లేస్లో పోయినప్పుడు నేను ముందు చెప్పినట్టుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకంతే, ఇంకా ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత జాయ్ఫుల్గా ఉంటుంది, సింపుల్గా. ఇది నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు తెలుగులో నేను వీడియో పెట్టలేదు ఇంతవరకు, కామెంట్స్ పెట్టేది. కాకపోతే ఇదే ఫస్ట్ నా వీడియో తెలుగులో పెట్టడం. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటానా. నచ్చకుంటే నచ్చకున్నా మీరు కామెంట్స్ అయితే పెట్టుండి. ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఇఫ్ ఐ కెన్ చేంజ్ ఐ విల్ చేంజ్ ఇట్. I will or else I will try to change it the way I will do. Oh, I'm doing it now. ఇక్కడ అన్ని రోడ్ల మీద నీకు సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, ఏ రోడ్ మీద ఎంత స్పీడ్ లిమిట్లో పోవాలి ఏంటిది అనేది పెద్ద కన్ఫ్యూజ్ పడాల్సిన పని కూడా ఏం లేదు. హ్యాపీగా
కానీ అవుట్ ఆఫ్ ద సిటీ ఇంగ్లాండ్లో అవుట్కట్స్ ఈ విలేజెస్ సైడ్ డ్రైవింగ్ అనేది ఇంకా అల్టిమేట్ అబ్బా. అల్టిమేట్ అంటే యూ ఫీల్ ద వెరీ బిగ్ డిఫరెన్స్ అన్నట్టు. ఎందుకంటే నీకు 10-20 నిమిషాల డిఫరెన్స్ దూరంలోనే నీకు ఆ ట్రాఫిక్ అనేది యూ ఫీల్ ఇట్. ఎందుకంటే సిటీలో నీకు గంటలు గంటలు అవుతుంది. నీకు సపోజ్ లండన్లో అనుకో, నువ్వు సెంట్రల్ లండన్లో వెహికల్ ఉందంటే ఓన్ వెహికల్ ఉన్నా నువ్వు ట్యాక్సీలో పోయినా కూడా అదే ట్రాఫిక్, చాలా బాగా ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే జనరల్గా లండన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు, ట్యూబ్ కానీ బస్సెస్ కానీ. ఎందుకంటే వాళ్ళకు ఈ బస్సెస్ అనుకో సపరేట్ లైన్స్ ఉంటాయి, ట్యూబ్స్ అనుకో ఆబ్వియస్గా నీకు అండర్ గ్రౌండ్ లైన్స్ ఉంటాయి. సో యూ రీచ్ డెస్టినేషన్ వెరీ క్విక్లీ అన్నట్టు, కంపేర్ విత్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఓన్ వెహికల్. కానీ అదే నువ్వు అవుట్ సైడ్కి వస్తే, అవుట్ ఆఫ్ లండన్, అవుట్ ఆఫ్ సిటీస్కి వస్తే మాత్రం ట్రాఫిక్ అనేది వెరీ వెరీ లెస్. బట్ యూ విల్ సీ మోర్ బిగ్ ట్రక్స్. మీకు ఈ వీడియో చూసినప్పుడు ఏమనిపించినా కామెంట్స్ పెట్టండి, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తా. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటానా, మరి మీరు కూడా ఏం ఫీల్ అవుతారో అది షేర్ చేసుకోండి. ఐ డెఫినెట్లీ రిప్లై టు యూ బ్యాక్. కానీ ఈ జర్నీ చేస్తున్నంతసేపు అయితే మాత్రం ఎంత ప్లెజెంట్గా ఫీల్ అయిందంటే అంత ప్లెజెంట్గా ఫీల్ అయినాం. దాని తర్వాత ఏం చేసినామంటే ఒక పార్కు పోయినాం షెఫీల్డ్లో. కానీ అది షెఫీల్డ్ సిటీకి కొంచెం సిటీలనే కానీ అవుట్కట్స్ టైప్. మీరు చూడవచ్చు లైట్గా రెయిన్ పడుతుంది, ప్లస్ చల్లగా ఉన్నది వాతావరణం, ప్లెజెంట్గా ఉన్నది అబ్బా. ఇక్కడున్న యానిమల్స్ని అల్పాకా అంటారు. ఇవి ఏంటంటే నాకు తెలిసి సాధు జంతువులే అల్పాకా. అక్కడ నుంచి బయలుదేరి ఇంకా వేరే ప్లేస్కి పోదామని డిసైడ్ అయ్యి బయలుదేరినాం. కానీ మేము ఈ జర్నీ చేస్తున్నంతసేపు ఈ చిరుజల్లు పడుతూనే ఉన్నది. మేము ఎక్కడైతే ఆగలేదు. మా ఎంజాయ్మెంటు, మా జర్నీ కొనసాగించినాం అట్లనే. బట్ వీ హ్యాడ్ వెరీ వెరీ ఫన్. ఇంక లాస్ట్కు మేము ఉంటున్న ప్లేస్ దగ్గర దాకా వచ్చినాము ఆల్రెడీ. ఈ విలేజ్ కూడా ఎక్కువ ఇండ్లు లేవు. సో లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ హౌజెస్. సో బ్యూటిఫుల్, క్వైట్గా ఉన్నది. ఎందుకంటే మేము సిటీలో ఉండి ఉండి ఒకటేసారి ఈ పల్లెటూరు వాతావరణం వచ్చే వరకు ఆబ్వియస్గా యూ ఫీల్ డిఫరెన్స్. అంతేలే, ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మంచిగా అయితే ఫీల్ అయినాం మేము అందరం. డెఫినెట్గా మా బ్యాటరీలు అన్నీ రీఛార్జ్ అయినాయి. ఇక మళ్ళీ పోయి పని చేయడానికో, ఇక చదువుకునే వాళ్ళు చదువుకోవడానికో
Thank you for watching. Please subscribe and comment. Thank you.